ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరితో విజ్ఞప్తి ఏమనగా ఈ వీడియో ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. దీన్ని అతిగా వినియోగించి ఏదైనా ప్రమాదానికి గురి అయితే మాత్రం దానికి బాధ్యులు మీరు మాత్రమే. హే గైస్, వెల్కమ్ టు ద న్యూ అండ్ ఇంట్రెస్టింగ్, రియల్లీ ఇంట్రెస్టింగ్ వీడియో. చాలా 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 ఇంట్రెస్టింగ్ వీడియో. మీరు డార్క్ వెబ్ కోసం, డీప్ వెబ్ కోసం ఇంటర్నెట్లో, యూట్యూబ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ చూసే ఉంటారు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్గా మీకు డైరెక్ట్లీ డీప్ వెబ్ని సర్చ్ చేసి చూపించబోతున్నా. లైవ్ మీ ముందే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపించబోతున్నా. టార్ను ఓపెన్ చేయబోతున్నా. టార్లో డీప్ వెబ్ యొక్క వెబ్సైట్ను సర్వ్ చేసి చూపించబోతున్నా. సో చాలా ఇంట్రెస్టింగ్ వెబ్సైట్. నేను కూడా ఇంతకు ముందు టెస్ట్ చేయలేదు. డైరెక్ట్లీ కెమెరాను ఓపెన్ చేసి మీ ముందే డైరెక్ట్లీ టెస్ట్ చేయాలి అనుకుంటున్నా. సో ఏమవుతుందో, ఏ విధంగా అవుతుందో నాకు కూడా తెలియదు. చాలా వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ టు మీ ఆల్సో. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసేయండి. ఇలాంటి అద్భుతమైన ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఛానల్తో స్టే ట్యూన్డ్ అయిపోయింది. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, మేక్ ష్యూర్ బూస్ట్ యువర్ నాలెడ్జ్ విత్ మిస్టర్ టెక్ బూస్ట్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్ ఇట్. మనం డీప్ వెబ్ యొక్క, డార్క్ వెబ్ యొక్క వెబ్సైట్ సర్చ్ చేయాలి అంటే మన దగ్గర ఒక VPN ఉండాలి, లేదా ప్రాక్సీస్ మనం డైనమిక్గా చేంజ్ చేస్తూ ఉండాలి. ఈ రెండు చేయకపోయినట్లయితే డెఫినెట్లీ మనం ఒక బ్రౌజర్ని అయితే యూజ్ చేయాలి. అదే బేసిక్గా ఆనియన్ బ్రౌజర్, టార్ బ్రౌజర్ అని అంటారు. సో బేసిక్గా నేను ప్రెజెంట్ విండోస్లో క్రోమ్ బ్రౌజర్ని యూజ్ చేస్తున్నా. ఏ విధంగా టార్ను సెటప్ చేయాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుండి చూపించబోతున్నా. బేసిక్ నుండి స్టార్ట్ చేయబోతున్నా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టార్ బ్రౌజర్ అని సెర్చ్ చేసినట్లయితే గూగుల్లో మనకు డౌన్లోడ్ టార్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ముందుగా వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు టార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి మీరు వచ్చేస్తారు. సో ఇక్కడ డిపెండ్ యువర్ సెల్ఫ్, విండోస్, డౌన్లోడ్ ఫర్ విండోస్, డౌన్లోడ్ ఫర్ మ్యాక్, డౌన్లోడ్ ఫర్ లైనక్స్, డౌన్లోడ్ ఫర్ ఆండ్రాయిడ్, వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ప్రతి ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నేను విండోస్ని యూజ్ చేస్తున్నా కాబట్టి సో డౌన్లోడ్ ఫర్ విండోస్ మీద క్లిక్ చేసి నేను డౌన్లోడ్ అయితే చేసేస్తున్నా. సో ఇక్కడ నుండి నేను క్యాన్సిల్ చేసేస్తున్నా. సో ఆల్రెడీ నాది డౌన్లోడ్ అయితే ఉంది. సో నియర్ అబౌట్ 74 MB పడుతుంది. అక్కడ నుండి ఈజీలీ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి సింపుల్ ఇన్స్టాలేషన్ చేశాక మీకు స్క్రీన్ మీద అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు స్టార్ట్ టార్ బ్రౌజర్ అనే ఒక లోగో అయితే, ఐకాన్ అయితే వచ్చేసింది. దీని మీద డబుల్ క్లిక్ చేయగానే టార్ యొక్క సర్వీసెస్ అయితే ఆన్ అవుతాయి. సో సింపుల్లీ మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినట్లయితే కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది నియర్ అబౌట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కనెక్ట్ టు టార్, సో కనెక్ట్ టు టార్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఎందుకు అంటే ఈ టార్ యొక్క ప్రాక్సీ చైన్స్, VPNs అండ్ చైన్స్ ఎస్టాబ్లిష్మెంట్, కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇది నియర్ అబౌట్ 1 minute టైం టేకింగ్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అనోనమస్ చేసి కంప్లీట్లీ మీకు సెర్చ్ ఇంజన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనెక్ట్ అనే బటన్ ఎనేబుల్ అయింది. కనెక్ట్ మీద క్లిక్ చేయగానే ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ ప్రాసెస్ అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవుతుంది. సో వన్ థింగ్ ఇక్కడ బీ కేర్ఫుల్గా ఉండాలి. ఏంటి అంటే ఇది ఒక చిన్న స్క్రీన్లో వస్తుంది. మీ స్క్రీన్ అనేది పెద్దది చేయకండి. ఏ తొందరలో కూడా స్క్రీన్ని పెద్దది చేయకండి. మేబీ మీ స్క్రీన్ ట్రాక్ చేయడం లేదా రికార్డ్ చేయడం ఇటువంటివి అవుతాయని విన్నాను. ఐ డోంట్ నో, ఫస్ట్ టైం నేను కూడా యూజ్ చేస్తున్నా. బట్ బీ కేర్ఫుల్, దీన్ని ఇలానే మనం యూజ్ చేద్దాం. సో వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక్కడ మనకు బేసిక్గా డక్ గో అనే సెర్చ్ ఇంజన్ను మనం యూజ్ చేయబోతున్నాం. డిఫాల్ట్గా మనకు టార్ ఓపెన్ చేయగానే డక్ గో అని వస్తుంది. సో మనం గూగుల్ని యూజ్ చేయట్లేదు. గూగుల్లో లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. డక్ గోలో వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనము ఇక్కడ పొందొచ్చు సెర్చ్తో. సో ఫస్ట్ వెబ్సైట్ మనం ఏం సర్చ్ చేయబోతున్నాము అంటే హిడెన్ వికీ, HIDDEN హిడెన్ వికీ అనే వెబ్సైట్లో ఏముందో, ఎటువంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చో, డేంజరా కాదా, ఎటువంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందో ఒకసారి చూసుకుందాం. సో హిడెన్ వికీ నేను వెబ్సైట్ను డక్ గోలో సెర్చ్ చేయగానే సో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది 100+ యాక్టివ్ డార్క్ వెబ్ వెబ్సైట్స్ అని. సో ఇక్కడ నుండి ఏంటి అంటే డార్క్ వెబ్లో ఎటువంటి వెబ్సైట్స్ ఉన్నాయో దాన్ని ఈజీలీ ఎంటర్ అవ్వచ్చు. ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం ఎటువంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందో, ఇంతకే డేంజరా లేదా. ఇప్పుడు వావ్, ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుంది. చాలా డిఫరెంట్ కైండ్, ఒక హ్యాకింగ్లా కొంచెం భయంకరంగా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్టాల్ టార్ బ్రౌజర్ను ఇన్స్టాల్ చేయాలంటే లింక్ ఉంది. హిడెన్ సెర్చ్ ఇంజన్ ఏవైతే సెర్చ్ ఇంజన్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుంటాయో అటువంటి కైండ్ ఆఫ్ సెర్చ్ ఇంజన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటికలీ డౌన్లోడ్ అయిపోతుంది. కమర్షియల్ మార్కెట్ లైక్ బ్లాక్ మార్కెట్, కెరీబియన్ కార్డ్స్, సో ఏవైనా మార్కెట్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్, కొనడం అమ్మడం లైక్ మెషిన్స్ కానీ లేకపోతే అమ్మాయిలకు కానీ ఇటువంటివి ఇక్కడే జరుగుతూనే ఉంటాయి. సో ఈ మార్కెట్ అనేది ఇక్కడ లింక్స్ అనేవి ఉన్నాయి. ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మార్కెట్కు కంప్లీట్లీ రీడైరెక్ట్ అయితే చేస్తారు. ఈమెయిల్ ప్రొవైడర్స్ ఫేక్ ఈమెయిల్ యొక్క థెఫ్టింగ్ అయినవి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సో వాటి యొక్క లింక్స్ కూడా ఉన్నాయి. సోషల్ మెయిల్స్
ఇంకా వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఎటువంటి లింక్ మీద కూడా క్లిక్ చేయట్లేదు, మీకు కూడా రికమెండ్ చేస్తాను ఎటువంటి లింక్ మీద క్లిక్ చేయొద్దు అని. సో మేబీ వీ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. సో నేను బ్యాక్కు వచ్చేసా. ఇది మన ఫస్ట్ వెబ్సైట్. సో హిడెన్ వికీలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, బీ కేర్ఫుల్. అండ్ మన సెకండ్ వెబ్సైట్ వచ్చేసరికి ఫేస్బుక్. లిటరలీ నాకు కూడా కొంచెం భయంగా ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో. ఇప్పుడే ప్రజెంట్ నేను న్యూ టాబ్ ఓపెన్ చేయగానే ఆటోమేటికలీ టైపింగ్ అనేది అయిపోతున్నాను. సో వెంటనే నేను రికార్డింగ్ ఆన్ చేయకుండా ట్యాబ్ని ఫస్ట్ క్లోజ్ చేసేసా. సో ఇటువంటివి అయినట్లయితే వెంటనే ఇమీడియట్లీ యాక్షన్ చేయండి, క్లోజ్ అయితే చేసేయండి. నాది కూడా సేమ్ అలానే జరిగింది. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసరికి మనకు ఫేస్బుక్, మనం ఏదైతే సర్ఫింగ్ వెబ్లో సర్చ్ చేస్తుంటామో ఒక సోషల్ మీడియా నెట్వర్క్గా, డీప్ వెబ్లో కూడా ఫేస్బుక్ను మనం యూజ్ చేయొచ్చు. మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి డైరెక్ట్లీ ఫేస్బుక్ యొక్క యూజర్ ఇంటర్ఫరెన్స్ మనకు డార్క్ వెబ్లో కూడా మనము ఈజీలీ చూడొచ్చు. సో ఇక్కడ ఫేస్బుక్ ఆనియన్ అని నేను ఫేస్బుక్ ఆనియన్ లింక్ అని సెర్చ్ చేస్తున్నా. సో చూద్దాం ఎటువంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుందో. సో మేము కూడా చాలా ఆర్టికల్స్లో రిఫర్ చేసి చాలా ఆర్టికల్స్ను చదివి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని సో ఇది చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు సో ఇక్కడ ఫేస్బుక్ యొక్క యూనివర్స్ స్టార్ ఫ్రెండ్లీ ఆనియన్ అడ్రస్ ఫర్ అనోనిమిటీ. సో ఇది బేసిక్గా చాలా ఇన్ఫర్మేషన్స్ వచ్చేసాయి. సో ఎటువంటిది మీరు క్లిక్ చేసినా డైరెక్ట్లీ ఫేస్బుక్ రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వచ్చు. సో డీప్ వెబ్లో కూడా ఫేస్బుక్ సర్ఫింగ్ అయితే చేయొచ్చు. సో దీన్ని నేను ఓపెన్ చేయట్లేదు. ఎక్కడైతే నేను ఆర్టికల్లో చూసానో చాలా అనోనమస్గా ఉండాలి, వేరియస్ కైండ్స్ ఆఫ్ పాపప్స్ కానీ లింక్స్ కానీ వస్తూ ఉంటాయని వాళ్ళు ఇన్ఫర్మేషన్ క్యూషన్ అయితే ఇచ్చారు. సో బీ కేర్ఫుల్. నేను కూడా రికమెండ్ అయితే డెఫినెట్లీ చేయను ఫేస్బుక్ను ఓపెన్ చేయండి అని. సో ఇది మన సెకండ్ డేంజరస్ వెబ్సైట్. మన థర్డ్ వెబ్సైట్ వచ్చేసరికి మెయిల్ టు టార్. ఇక్కడ జనరలీ MAIL టు TOR. సో బేసిక్గా ఇది ఏం వర్క్ చేస్తుంది అంటే జనరలీ మనం మెయిల్ అప్లికేషన్ యూజ్ చేస్తుంటాం మెయిల్ సెండ్ చేయడానికి. మెయిల్ సెండ్ చేసినట్లయితే మన హెడర్ కానీ IP కానీ లీక్ అవుతూనే ఉంటుంది ఇఫ్ దే ఇంట్రోగేట్ కరెక్ట్లీ ద మెయిల్. సో ఇక్కడ మనం మెయిల్ టు టోర్ అనేది సిమిలర్ అప్లికేషన్, బట్ డీప్ వెబ్లో మెయిల్ యూజ్ చేయడానికి ఇదే అప్లికేషన్ను ఇదే వెబ్సైట్ను వాళ్ళు యూజ్ చేస్తుంటారు. ఐ డోంట్ నో ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ ఓపెన్ చేసి చూసుకున్నాక మెయిల్ టు టార్ అనోనమస్ ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్. ఇక్కడ అనోనమస్గా ఈమెయిల్ సర్వర్ ప్రొవైడర్ను ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్ను వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీ IP కానీ మీ హెడర్ కానీ లీక్ చేయరు అంటున్నారు. బట్ నో వన్ నోస్ ఇక్కడ ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలాంటి యాక్షన్స్ అవుతుంటాయో. ఐ డోంట్ ట్రస్ట్ ఇట్. ఇప్పుడే జరిగింది అనోనమస్గా టైపింగ్ ఏదో జరుగుతుందో. ఐ రియలీ డోంట్ ట్రస్ట్ ఇట్. సో నేనైతే రికమెండ్ చేయను. ఇది మన థర్డ్ వెబ్సైట్. సో బీ కేర్ఫుల్. ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, మీరు చూస్తూనే ఉండండి, చూపిస్తూనే ఉంటాం. సో ఇక్కడ మన ఫోర్త్ వెబ్సైట్ వచ్చేసరికి Galaxy 3. Galaxy 3 అనేది ఒక ఇల్లీగల్ వెబ్సైట్. ఏదైతే హిడెన్ వికీలో మనం కన్వర్సేషన్స్ అండ్ మార్కెట్ ప్లేసెస్ చూసామో, సో ఇక్కడ సీక్రెట్ యొక్క కన్వర్సేషన్ అండ్ అడల్ట్ మీటింగ్స్ సో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో Galaxy S3, Galaxy 3 అని నెట్. సో ఇక్కడ వేరియస్ కైండ్స్ ఆఫ్ మీటింగ్స్ అనేవి అవుతూనే ఉంటాయి, ఇల్లీగల్ మీటింగ్స్లో. దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు, మీటింగ్ యొక్క రిక్వెస్ట్ వస్తూనే ఉంటాయి. సో దీనిలో కూడా మీరు ఇల్లీగల్గా మీరు క్లిక్ చేయొద్దు. క్లిక్ చేసినట్లయితే ఎక్కడికో రీడైరెక్ట్ అయ్యి మీ డేటా అనేది ప్రైవసీ లీక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీకు దేంట్లో అయినా ఇరికించే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. సో బేసిక్గా ఇక్కడ క్లికింగ్ అయితే అవ్వట్లేదు, ప్రాక్సీ చైన్స్ అనేవి. సో నేను వన్స్ మోర్ క్లిక్ చేసుకున్నా. సో థర్డ్ Galaxy అయితే ఇక్కడ వస్తుంది. సో లెట్స్ సీ ఏ విధంగా ఉందో, ఏ విధంగా వర్క్ అవుతుందో. సో థర్డ్ Galaxy అనే ఒక వెబ్సైట్ ఇన్ ద న్యూస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసింది. సో ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ దిస్ ప్లేస్ ఫర్ మోర్ టైమ్. సో ఐ వాంట్ టు క్లోజ్ ఇట్. సో ఇక్కడ నుండి నేను క్లోజ్ చేసేస్తున్నా. సో ఈ విధంగా వేరియస్ కైండ్స్ ఆఫ్ వెబ్సైట్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయి. మీరు సర్చ్ చేయాలి అంటే మీరు టార్ యొక్క లింక్స్కి వెళ్ళండి. టార్లో ఎటువంటి వెబ్సైట్స్ ఉన్నాయో అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ హిడెన్ ఆన్సర్స్ అనేవి ఒక వెబ్సైట్ ఉంది, ప్రో పబ్లికా అని ఒక వెబ్సైట్ ఉంది. ఇవన్నీ మీరు సెర్చ్ చేసినట్లయితే ప్రో పబ్లికాలో మెయిన్లీ ఒక ఇల్లీగల్ న్యూస్ అన్నీ పబ్లిష్ అవుతూనే ఉంటాయి. లైక్ ఏదైతే ఒక న్యూస్ మీరు ఎవరికి చెప్పాలి అనుకోవట్లేదు, బట్ సీక్రెట్గా ఎక్కడైనా పోస్ట్ చేయాలి అనుకుంటున్నారో, సో అటువంటి కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ప్రో పబ్లికా అని న్యూస్ పేపర్లో పోస్ట్ అవుతూనే ఉంటాయి. ఇది ఒక జనరల్ డీప్ వెబ్లో మ్యాక్సిమం యూజ్ చేసే జనరల్ అని అనొచ్చు మీరు.
సో ఇలాంటి కైండ్స్ ఆఫ్ వెబ్సైట్ చాలా ఉన్నాయి. సో ఎంత మనం దూరం ఉంటే అంత బెటర్. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఈ టార్ బ్రౌజర్లో అండ్ డీప్ వెబ్లో, డార్క్ వెబ్లో. సో బీ కేర్ఫుల్గా. మనకు నచ్చిన ఇన్ఫర్మేషన్ మనము సర్ఫేస్ వెబ్లోనే సెర్చ్ చేస్తూనే ఉంటాం. మనకు యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది. వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అంటే మాలాంటి యూట్యూబర్స్ ఉన్నారు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూట్యూబర్స్ను మీరు ప్రిఫర్ చేయండి, అక్కడ నుండి నేర్చుకోండి. సో ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్గా మీకు సర్చ్ చేసి చూపించే ఏ విధంగా డీప్ వెబ్ను మనం కూడా యూజ్ చేయొచ్చు ఒక సెక్యూర్డ్ విధానంగా, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ విధానంగా. సో ఐ డోంట్ నో, కెమెరా అనేది మధ్యలో పాస్ అయిపోయింది. సో ఇది ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఎడ్యుకేషన్ కోసమే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్, ఈ వర్క్, మా ఎఫర్ట్, మా స్కిల్స్ యొక్క సెట్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ మీరు లైక్ చేయండి అండ్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఎటువంటి కంటెంట్ మీరు చూడడానికి ఇష్టపడుతున్నారో. మాకు ఏదైనా చెప్పాలి అంటే ఈజీలీ మీరు చెప్పొచ్చు, మా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వి. అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ కూడా మేము క్లారిఫై చేస్తూనే ఉంటాం. సో కైండ్లీ జాయిన్ ద టెలిగ్రామ్, లింక్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఈ రోజుకి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో హ్యావ్ ఎ గుడ్ డే, బీ కేర్ఫుల్, బాయ్ బాయ్.